ఈ గ్రహణాన్ని ఎవరు చూడకూడదయ్యా అంటే ప్రధానంగా ఇది కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ప్రధానంగా కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం అంటే జన్మ నక్షత్రం ఎవరిదైతే పూర్వాభాద్ర ఉంటుందో వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. అలాగే కొన్ని దోష రాశులు చెప్పారు. ఈ దోష రాశులు ఏమంటే మన జన్మరాశి నుండి అష్టమ రాశి అంటే అష్టమ రాశి ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే కర్కాటక రాశి వారికి అష్టమ రాశి అవుతుంది. అంటే కుంభరాశి వారు చూడకూడదు, అలాగే కర్కాటక రాశి వారు చూడకూడదు. మరి ఇంకెవరు చూడకూడదు? చతుర్థ రాశి వారు కూడా చూడకూడదు. 4వ రాశి అంటే ఇక్కడ వృశ్చిక రాశి, వృశ్చికము, ధనుస్సు, మకరం, కుంభం, ఈ వృశ్చిక రాశి వారు కూడా ఈ గ్రహణాన్ని దర్శించకూడదు. అలాగే మీనరాశికి ద్వాదశ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిగతా రాశుల వారందరూ ఈ గ్రహణాన్ని చక్కగా చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూడకూడదు అని రాశుల వాళ్ళు చెప్పారు కదా సార్, ఒకవేళ అనుకోకుండా ఎవరైనా దాన్ని చూసినప్పుడు ఎలాంటి దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు చూడకూడదు అంటే ఆస్ట్రాలజీ ఈజ్ ఏ ప్రివెంటివ్ మెడిసిన్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. చూడకూడదు అని అన్నప్పుడు దాన్ని చూడకుండా ఉండడం మంచిది. లేదు నేను చూస్తాను, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో యాక్సిడెంటల్గా చూశాను అంటే దాని ప్రభావాలు దాని కాలానుగుణంగా వస్తాయి. అంటే ఆ వయసుకు తగ్గ ప్రభావాలు చిన్నపిల్లలకి చిన్నతనంలో వస్తాయి. అంటే చదువుకునే వారికి ఏకాగ్రత తగ్గడము, తర్వాత మామూలుగా పెద్దవారికి వారి యొక్క కార్యక్రమాల్లో వారికి ఆటంకాలు రావడము, ఇలాంటివి మొదలైనటువంటి. ఎందుకంటే చంద్రుడు మనోబలానికి సంకేతం. చంద్రమా మనసో జాతః. ఈ చంద్రుడు ఎప్పుడైతే గ్రహణ స్థితిలో ఉంటారో చంద్రుడు, ఆ సందర్భంలో ఆ చంద్ర భగవాను మనం ఆరాధన చేయడము, ధ్యానం చేయడము, అదేవిధంగా ఆయనని స్తుతించడము, ఇవి చేసినట్లయితే మనకి మానసిక శక్తి పెరుగుతుంది అని మన శాస్త్రాలు చెప్పినాయి. ఒకవేళ అలా లేకుండా ఏదో మనం యాక్సిడెంటల్గా చూసామనుకోండి, ఈ గ్రహణ దానం అనేది ఎలాగో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గ్రహణ దానం అనేది ఇచ్చేసినట్లయితే ఆ ఫలితాలు అనేవి నెగిటివ్గా రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ గ్రహణ సందర్భంలో వారు విష్ణు సహస్రనామాన్ని కానీ, చంద్రధ్యాన శ్లోకాన్ని కానీ, రాహుధ్యాన శ్లోకాన్ని కానీ చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. సో ఇప్పుడు దానాలు ఇవ్వాలని అంటున్నారు కదా గురుగారు, సో ఏమేం దానాలు ఇవ్వాలి, అది కూడా ఎప్పుడు దానం ఇస్తే ఈ రాశుల వారికి మేలు జరుగుతుంది అంటారు? చెప్తా. ప్రధానంగా గ్రహణ సందర్భంలో ఇప్పుడు ఇందాక మనం ఏవేవైతే రాశులు చెప్పుకున్నామో, కుంభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, ఈ రాశుల వారు గ్రహణ దానాన్ని గ్రహణ సందర్భం అంటే గ్రహణం పూర్తవుతుంది అన్న సందర్భంలో గ్రహణ దానాన్ని ఇవ్వాలి. ఆ గ్రహణ దానం ఏ విధంగా ఇవ్వాలంటే సూర్య చంద్రుల యొక్క బింబములు తీసుకొని ఒక నాగపడిగా వీటన్నిటినీ ఒక రాగి లేదా కంచు పాత్రలో పెట్టి అందులో ఘృతం అంటే నెయ్యి పోసి దక్షిణ తాంబూలాలతోటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని చెప్పారు. ఆ ఇచ్చే సందర్భంలో ఈ సంకల్పం చెప్పుకోవాలి. మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్థితాముఖ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతిపూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభ ఫలవాప్తయే బింబదానం కరిష్యే. ఈ సంకల్పం చెప్పి సూర్యుడిని, చంద్రుడిని, రాహువుని ధ్యానించి నమస్కరించి బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అలాగే ఒక శ్లోకం చెప్పారు, ఆ శ్లోకాన్ని కూడా చదువుకోవాలి. తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విదుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాత్ భయాత్. ఈ మంత్రాన్ని చెబుతూ దానాన్ని ఇవ్వాలి అనేది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఇందాక మనం అనుకున్నాం ఆ సందర్భంలో అసలు గ్రహణ సమయంలో ఏమేమి చేయాలి, ఈ మొదలైన అసలు దానికన్నా ముందు గ్రహణము యొక్క వివరాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడు గ్రహణం రాత్రి 9:30కి ఆ టైంకి స్టార్ట్ అవుతుందని అన్నారు కదా, సో అసలు ఈ గ్రహణం ఎంతసేపు ఉంటుంది, ఏ టైంకి అది కంప్లీట్ అయిపోతుంది? ఈ గ్రహణము పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. చంద్రగ్రహణము మొదలు రాత్రి 9:55
ఇది ఎప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖు 2025 రాత్రి 9:55 ప్రారంభమవుతుంది. తర్వాత సంపూర్ణ గ్రహణ ప్రారంభ కాలము అంటే టోటాలిటీ ఎప్పుడు మొదలవుతుందంటే మీరు ఇందాక అన్నారు రెడ్ కలర్ లో మారుతుంది అని. ఆ రెడ్ కలర్ లో మారడం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే రాత్రి 10:58 నుండి ప్రారంభమవుతుంది. అలాగే గ్రహణ మధ్యకాలం మిడ్ ఆఫ్ ఎక్లిప్స్ రాత్రి 11:41. సంపూర్ణ చంద్రగ్రహణ అంత్యకాలం టోటాలిటీ పూర్తయ్యేటటువంటి సమయము రాత్రి 12:24. చంద్రగ్రహణ సమాప్తము రాత్రి 1:26. ఈ గ్రహణము ఎవరెవరికి మేలు చేస్తుంది, ఎవరెవరికి కీడు చేస్తుంది అన్న విషయాన్ని చూస్తే ధనుస్సు, కన్య, వృషభ, మేషరాశులకి శుభ ఫలితాన్ని ఇస్తోంది. మకర, తుల, సింహ, మిథున రాశులకు మధ్యమ ఫలితము. కుంభ, వృశ్చిక, కర్కాటక, మీన రాశులకు అశుభ ఫలితాన్ని ఇది సూచిస్తోంది. శాస్త్రంలో మనకి ఏం చెప్పారు ఇదే విషయాన్ని అంటే త్రిషడ్దశాయోపగతం నరాణాం శుభప్రదం స్యాత్ గ్రహణం రవీంద్వయోహో. ఈ సూర్యచంద్రుల గ్రహణ సందర్భంలో మన జన్మరాశి నుండి 3వ రాశి త్రిషడ్దశ ఆయ ఉపగతానాం అంటే 3, 6, 10, 11 ఈ స్థానాల్లో గనక మన జన్మరాశి నుండి గ్రహణం ఏర్పడితే మంచిది. ద్విసప్త నందేషు చ మధ్యమం స్యాత్. ద్వి అంటే 2, సప్త అంటే 7, నంద అంటే 9, అలాగే ఇష అంటే 5 పంచ. ఈ రాసుల్లో మన జన్మరాశి నుండి ఈ రాసుల్లో గ్రహణం ఏర్పడితే మధ్యమ ఫలితము. శేషేష్వనిష్టం కథితం మునీంద్వై. ఇక మిగతా రాసులన్నిటికీ అరిష్ట ఫలితాలు ఉంటాయి అనేది ఈ విధంగా చెప్పారు. ఆ క్రమంలో ప్రధానంగా ఇందాక చెప్పినటువంటి రాసులకి శుభ ఫలితాలు ఏంటేంటవి ధనుస్సు, కన్య, వృషభం, మేషం. మేషరాశికి లాభస్థానంలో ఏర్పడుతుంది. ఏ పని చేసినా అనుకూలమైనటువంటి మేషరాశి వారికి లాభస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఏ పని చేసినా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే దశమ స్థానంలో ఈ వృషభ రాశి వారికి ఏర్పడుతుంది కాబట్టి దశమం అంటే కర్మస్థానం. కర్మస్థానం అంటే ఉద్యోగము మొదలైనటువంటి విషయాలన్నీ అక్కడే వస్తాయి. వృత్తి, ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు వృషభ రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా తృతీయ స్థానం అంటే ధనుస్సు రాశి వారికి 3వ రాశి అవుతుంది. సాహసోపేతమైనటువంటి కార్యాలు సిద్ధిస్తాయి వారికి. అలాగే ఇక కన్యారాశి వారికి కన్యారాశి శత్రు రోగ రుణ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి శత్రువులు, రోగాలు, రుణాలు వీటిపైన మంచి విజయము తర్వాత మంచి ఫలితాలు సాధిస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.